దుబాయ్కి ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు లేదా టూరిస్ట్ గా వచ్చినప్పుడు ఉండడానికి లో బడ్జెట్ లో కాకుండా హై బడ్జెట్ లో కాకుండా మీడియం బడ్జెట్ లో రూమ్లు ఎలా ఉంటాయో చూసేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మీరు చూస్తున్నది బాల్కనీ. ఇది వచ్చేసి కమైండ్ బాల్కనీ. అందరు కలిసి ఒకటే బాల్కనీ ఉంటది ఒక ఫ్లాట్ మొత్తానికి. దీంట్లోనే మనం బట్టలు ఆరేసుకోవాలి. బయట వచ్చి ఫోన్ మాట్లాడచ్చు, సిగరెట్ అంటే సిగరెట్ తాగొచ్చు. ఇది కమైండ్ బాల్కనీ. దీని నుంచి లోపలికి ఏమంటే ఫ్లాట్లు అయితే చాలా అయిపోతాయి. ఒక ఫ్లాట్ లో మొత్తం వచ్చేసి 5 రూములు ఉంటాయి. ఇది చూడండి, 1 2 3 4 రూమ్లు వచ్చేసి చిన్నగా ఉంటాయి. స్టూడియో ఫ్లాట్ లో సగం ఉంటాయి. ఈ 4 రూమ్ల తర్వాత ఇంకొకటి ఉంటుంది పెద్దది. అది వచ్చేసి మాస్టర్. అంటే ఈ 2 రూమ్లు కలిపితే ఎంత పెద్దగా ఉంటుందో ఆ రూమ్ ఒకటి వచ్చేసి అంత పెద్దగా ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళమంటే కిచెన్ అయితే ఇలా ఉంటుంది. కిచెన్ లోపల కబోర్డ్లు అయితే ఎవరికి వాళ్ళకి ఇస్తారు సామాన్ పెట్టుకోవడానికి. లాక్ అయితే వేసుకొని ఉంచుకోవాలి మనం. ఇంకా అందరు కలిసి ఒకే ఫ్రిడ్జ్ ఉంటుంది. చూడండి, చిన్న ఉంది. సామాన్ పెట్టుకోవడానికి అయితే బాగా ఉండదు, ఎందుకంటే 5 ఫ్యామిలీ ఉంటాయి కాబట్టి. ఓవరాల్ గా అయితే ఫ్లాట్ ఇలా ఉంటుంది. ఈ చిన్న రూమ్ లోకి వచ్చేసి రెంట్ చూసుకుంటే 2000 నుంచి 2005 దిరమ్స్ వరకు అయితే ఉంటుంది. ఈ మాస్టర్ రూమ్ రెంట్ చూసుకుంటే ఇది వచ్చేసి 4000 దిరమ్స్, అంటే ఇండియన్ రూపీలో 85,000 రూపాయలు.